ఏకధాటిగా కురిసిన వర్షాలు రైతులను నిండా ముంచాయి. పంట పొలాలు సైతం నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. పెద్దపులిపాక నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ షాహీన్. కృష్ణా జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు చెరువులు తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనం వరి నాట్లు వేసిన పంట పొలంలో ఉన్నాము. దాదాపు మోకాళ్ళ వరకు కూడా పైలోతులో ఈ వర్షపు నీరు చేరడంతో రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వరి నాట్లు వేసిన పొలాన్ని వర్షపు నీరు ముంచెత్తడంతో వరి మొత్తం కూడా మునిగిపోయి రంగు మారిపోయిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే వరి నాట్లు పూర్తవుతున్న తరుణంలో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అనుకోని వర్షాలు రైతుల్ని ముప్పేట దాడి చేస్తున్న నేపథ్యంలో ఏం చేయాలో తెలియక అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు చేశారు, ఎంత మునిగింది? నేను 20 ఎకరాలు కౌలు చేస్తానండి. 20 ఎకరాలు కూడా మునిగిపోయి ఉంది. ఇది మన వర్షం గురించి ఇప్పుడు మన ముందర వేసాం, రెండోసారి ఊడిపోయటం. ఒకసారి ఒకసారి వేస్తే 15,000 రూపాయలు 20,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ 15,000-20,000 రూపాయల దాకా. ఇప్పుడు సెకండ్ టైం అయితే ఆల్రెడీ మందులు కూడా వేసేసాం. కలుపు ముందు కానీ మళ్ళీ పై ముందు కానీ పిచికారి కానీ ఏదైనా కానీ 10,000-30,000 రూపాయల దాకా అయిపోయింది ఇప్పటికే. ఈ కాలువలకి మాకు ఫ్లాట్లు వేసి నీళ్ళు పోయే దావలేక ఇట్లా మునిగిపోయి ఉంది. ఎందుకనండి ఈ స్థాయిలో మునిగిపోయినాయి? కాలువలో డ్రైనేజీ వెళ్ళే వ్యవస్థ అంతా ఇళ్ల ప్లాట్లు వేసి ఆ ఇళ్ల ప్లాట్లు కాలువల కల్లా కట్టడం వలన డ్రైనేజీ పోవటం వలన ఎక్కువగా ఈ వ్యాప్తి వస్తుంది. ఎకరానికి 20 నుంచి 25,000 రూపాయలు ఇప్పుడు వరకే ఖర్చు అయింది. దుక్కికి 6,000 రూపాయలు నాటుకు కానీ 6,000 రూపాయలు, పిండికి ఒక 4,000 రూపాయలు, ఊడిపి వేసినందుకు కూలీలకి 6,000 నుంచి 7,000 రకరకాలుగా ఒత్తిడిని బట్టి తీసుకుంటూ ఉన్నారు. ఈ ఖర్చులకి వచ్చేదేం లేదు, ఇది బతికేదంతో ఏంటో అర్థం కాని పరిస్థితి. ఈ మోకాళ్ళ ఇది రెండోసారి ఇలా మునగటం. ఇప్పుడు కేసి 4 రోజుల నుంచి 40 రోజులు అవుతుంది. కొంతమంది 15 రోజులు, కొంతమంది పూర్తి అయ్యి ఉండే నాట్లు. ఈ రెండోసారి ఉండటం వల్ల ఈ చేలు ఎంతవరకు పిండేసి ఉండే కాబట్టి పనికి రాకపోవచ్చు. ఇది తీరని నష్టం రైతులందరికీ. ఎరువులేసి పిండి జింకులు ఈ పై మందులు కూడా స్పేర్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది కొట్టారు, కొంతమంది వేయలేదు. ముదురుశాలకన్నిటికి కొట్టారు, లేచాలకి ఇది బతుకుద్దో లేదో ఈ వర్షాల వలన ఇబ్బంది పడుతున్నాం. డ్రైనేజీ వ్యవస్థ లేదు సరిగా. ఆ డ్రైనేజీ వ్యవస్థను తీపిచ్చి ఎంఆర్ఓ కానీ వేరే విఆర్ఓలు విలేజ్లో పట్టించుకుని ఆ బిల్డింగ్లు అంతా డ్రైనేజీ తీస్తే పోతుందండి. మెయిన్ డ్రైనేజీ మూలంగానే ఈ ఇబ్బంది ఎంత ఉధృతం. కొంత వరకన్నా సేఫ్ అవటానికి. అది ఎన్ని రోజులు ఉంటే ఇంకా పనికి రాకుండా పోయే అవకాశం ఉంది? ఇప్పుడు నీళ్ళు గనక క్రమేణీ తగ్గితే పైరేమన్నా బతికే అవకాశం ఉంటుందండి? 2-3 రోజుల్లో పోతే బతికే అవకాశం ఉంటుందండి. అది కూడా పిండేసిన చేను అయితే కనుక కుళ్ళిపోద్దండి. అయితే ఇది 2-3 రోజులు కాదండి. ఇక్కడ ఇది పెదపులిపాక, యనమల కుదురు, తాడిగడప 3 గ్రామాలకు చెందిన సమస్య అండి. ఇది పంట కాలువ మీద తూములు వేసేసారు. ఎక్కడికక్కడ పర్మిషన్ లేకుండా తూములు వేయటం వలన ఆ తూములో పట్టే నీళ్లు మాత్రమే కిందకి వెళ్తున్నాయండి. ప్లస్ మిగతాది మొత్తం మునిగిపోయి ఇప్పుడు దగ్గర 150 ఎకరాల ఆయకట్టు మునిగిపోయిందండి. ఈ 3 గ్రామాల్లో, యనమల కుదురు, పులిపాక, తాడిగడప 3 గ్రామాల్లో ఈ 150 ఎకరం ఆయకట్టు మునిగిపోయిందండి. చాలామంది రైతులు రెండోసారి నాటేయటం జరిగింది. నేను పోయినసారి 20వ తారీఖు నాటేశానండి. గత నెలలో 21వ తారీఖు మునిగిపోయింది. మళ్ళీ మొన్న 3 రోజులు నాటేశాను, మళ్ళీ మునిగిపోయిందండి. అసలు ఏం చేయాలో కూడా రైతు వ్యవసాయం ఎందుకు చేయాలో అర్థం కావట్లేదు. పోతే మాకు ఈ సమస్య పరిష్కారం ఏంటంటే, మాకు ఇటు బందర్ కాలువకి సాగు కాలువ, మురుగు కాలువ 2 కలిపి ఒకటి ఉండేదండి. మన కేసీపీ కాలనీ దగ్గరలో, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉండేదండి. ఆ కాలువ ఇదివరకు సాగు కాలువ కింద కాలువ వచ్చినప్పుడేమో అటు నుంచి నీరు వచ్చి పొలాలు పండేవి. ఇవాళంటే అందరూ బోర్లు వేసేసారు, ఎవరికాళ్ళకి సాగు నీటితో సంబంధం లేదు. అయితే కాలువ తగ్గింగానే వర్షాలు వచ్చినప్పుడు బందర్ కాలువ తగ్గించేవాళ్ళు. బందర్ కాలువ తగ్గింగానే ఎమ్మటే గేట్ తీయంగానే ఈ నీరు అంతా రిటర్న్ ఎమ్మటే లాగేసేదండి. బందర్ కాలువలోకి లాగేస్తే ఈ 3 గ్రామాల సమస్య ఇంతటితో ఇదైపోయేదండి. ఇప్పుడు ఆ కాలువ బందర్ కాలువకి మురిగెళ్ళే పరిస్థితి లేదు. అపార్ట్మెంట్లు కట్టి ఆ చెత్త చెదారం ప్రొక్లైన్ వెళ్ళే పరిస్థితి లేదు. మొత్తం అంతా కూడా దాంట్లో డ్రైనేజ్ మొత్తం పూర్తి చేశారు. ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎంఆర్ఓ గారు కానీ వీళ్ళు కానీ మొత్తం స్పందించి మాకు ఈ మురుగు కాలువని విడగొట్టి
ఆ ఆక్రమణలు లేకుండా మాకు చేస్తే ఈ 3 గ్రామాల రైతులు బాగుపడతారు. ఈ సమస్య 3 గ్రామాలకి కాకుండా ఇప్పుడు ఇటు వెళ్ళకపోవడం వలన ఇదంతా వెళ్ళి మళ్ళీ ఇటు వెళ్ళి పెనమలూరు మీద పడుతుంది, చోడవరం మీద పడుతుంది, అటు వెళ్ళి వణుకూరు మీద పడుతుంది. ఈ మిగతా అన్ని గ్రామాలని కూడా ముంచెత్తుతుందండి. ఈ ఒక్క సమస్య అన్ని గ్రామాలను ఇంకా ముంచెత్తుతుంది. కాబట్టి అధికారులు స్పందించి ఎమ్మటే మాకు ఈ పంట కాలువ సమస్య అనేది పరిష్కరించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే తూములు వేసినవి కూడా వేస్తే 2 వరుసలు తూములు వేయాలండి. ఒక తూము అంటే ఆ తూము బట్టి 10 రోజులకు 12 రోజులు బయటపడుతుంది ఆ నీరు, ఓన్లీ ఒక తూము లాగాలంటే. అందుకని చెప్పి లేదంటే అందరికీ తూములు అనేది ఎత్తేసేసి ఎవరన్నా కట్టుకుంటే కలవర్టు హైట్గా కలవర్టు కట్టుకుని వెడల్పుగా కలవర్టు కట్టుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నాం. మొత్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా జిల్లాలో రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కృష్ణా జిల్లాలో ప్రధానంగా మొదటి పంటగా వరి పంట సాగు చేస్తుంటారు. అయితే ఈ గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వర్షపు నీరు పొలాలను ముంచెత్తడంతో రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ వరి నాట్ల కోసం ఎకరానికి దాదాపు 15,000 వరకు కూడా పెట్టుబడి పెట్టడం జరిగింది. గతంలో వరి నాట్లు వేసినా సరిగా వరి నాట్లు రాకపోవడంతో రెండోసారి వరి నాట్లు వేయడం జరిగింది. రెండోసారి వరి నాట్లు వేసాం, పంట మొక్కలు బాగానే పెరుగుతున్నాయి అన్న తరుణంలో ఈ అకాల వర్షం తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందంటూ కూడా అన్నదాతలు వాపోతున్నారు. ఈ వర్షపు నీరు ఈ వరి నాట్లను ముంచెత్తడంతో ఈ వరి నాట్లు అనేది కుళ్ళిపోతుందంటూ కూడా అన్నదాతలు చెప్తున్నారు. మరొక 2-3 రోజులు ఉంటే ఈ వరి నాట్లు అనేవి ఎందుకు పనికిరావు, మళ్ళీ కొత్తగా వరి నాట్లు వేసుకోవాల్సిన పరిస్థితి అలా నెలకొంటుంది. ఇప్పటికే 2 సార్లు వరి నాట్లు వేయడం జరిగింది. మళ్ళీ 3వసారి వరి నాట్లు అంటే ఆర్థికంగా తమ మీద భారం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఈ వర్షపు నీరు కిందకి వెళ్లకుండా ఈ కాలువల మీద ఆక్రమించి ఏదైతే అపార్ట్మెంట్లు లేకపోతే ఇతర వెంచర్లు వేశారో వారందరినీ ఖాళీ చేసి ఈ మురికి కాలువలన్నింటినీ కూడా బాగు చేస్తే తమకు ఈ ముంపు పడే అవకాశం ఉండదంటూ కూడా రైతులు చెప్తున్నారు. కెమెరామెన్